ఓ మల్లేష్ ఆ కర్రల పట్రా. అయితే ఎత్తనానండి. బాబాయ్ వాళ్ళు శివరాత్రికి శ్రీశైలం వెళ్తా అన్నారు, వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద. పూజా, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ అయ్యో 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 పూజ పూజ ఆగు 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 ఆగు. ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను, అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళు, వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను, రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఎంతసేపు చేస్తావే? ఇదేమో బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది, నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో. ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు? వచ్చేసింది వచ్చేసింది. పూజా మై డార్లింగ్, వచ్చేతున్నా వచ్చేతున్నా. అయ్యో 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 అయ్యో. కుక్క. అయ్యో ఎక్కడికి రా వెళ్తున్నా?
కిందకేసారా? ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్లో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం సేపు వస్తున్నా. నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదరా. ఒరే, తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది, కంగారు పడుకు. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంట్రా? ఒరే, 2 years డీప్ గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికి పోయింది, వదిలే. అలా శేషు పూజను డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ను కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు. టెన్షన్ పడ్డావా? ఇతనే పదా. మెంటల్ నాయాలి, ఇదేం లవ్రా? ఒరే ఆగరా, నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. టెన్షన్ తగ్గించేవరా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్, ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ, నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల వేరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. ఏంట్రా, ఎన్నిసార్లు రోజుకి?
ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి పెళ్లి ఎంత పెడుతుందేటి? ఏమున్నావురా? అయ్యో, ముందు రూమ్ లో బాంబు ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో అయ్యో అయ్యో, ఫ్రెష్ అప్ అయి పార్సల్ పట్రా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా, ఫోన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో, కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే. అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. ఎవడో పికప్ చేసుకోడే సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నువ్వు ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్, ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త, దయచేసి హాస్టల్కి మాత్రం రాకు. ఫోన్ కూడా చేయకు, నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా, ఏమైందిరా? వసంత్, నాకేదో అవుతోంది. నాకు భయం వేస్తుంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు, వెళ్ళి కడుకొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్, నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు. ఓకేనా? ఓకేనా? వసంత్. ఏ పూజ, పూజ ఏమైందిరా? నువ్వు తీసుకోవని నాకు తెలుసు. తీసుకోపోతే నా మీద ఒట్టే. సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్, లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అలాగే సార్. ఆగో ఆగో, సైడ్ సైడ్. లైసెన్స్ లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. ఇదిగో. హెల్మెట్ హెల్మెట్. ఇదిగో. వీడి అబ్బా, లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు ఫైన్ ఏంటి సార్? దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్టిన బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే, ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే, నువ్వు చక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే, నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే, వాళ్ళని గుద్దేస్తే, రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి, రోడ్ అంతా బరువు అయిపోయి, పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే, నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్. లంచమా? పో పో. అరే, హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో. పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా, క్యాచ్. అరే, ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే, సరిగా చూడరా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే. ఈ సిటీలో సిటీ ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా?
బండి లేకపోయినా గుండుంది కదరా కట్టు 300 గుండున్నా కట్టాలండి 300 కట్టరా నాకేదో అయిపోతుంది కట్టు 300 వీడెవడో తిక్కేతలా ఉన్నాడు ఇదిగండి సార్ కొంచెం ఈ సీటీ చూసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా ఓకే హయత్ నగర్ చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగా ఉన్నాడు అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా ఆ గల్లీ తర్వాత చేయదై అరే ఎవరు వేడు అరే పోలీస్ పోలీస్ అయ్యో